మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ పరబ్రహ్మ దేవం జ్యోతి జనార్దన దీపో హారతి దీపం సెంట్రల్ ప్రెషర్ పెట్టుకుందాం అని చెప్పి ఆ రోజు అనుకుని నెక్స్ట్ ఇయర్ లోపలే ఇది కట్టుకుందాం అని చెప్పి అనుకున్నాం. నెక్స్ట్ ఇయర్ లోపలనే ఇది కట్టుకున్నాం. ఇది హాస్పిటల్ ఉండే, హాస్పిటల్ కూడా ఇక్కడే పోస్ట్ మార్టం ఉండే, దానికి క్యాన్సర్ చేయించి అక్కడ లాస్ట్ పెట్టించి ఈ ప్రాంగణాన్ని ఒక హిందూ ఈ గణేష్ ఉత్సవానికి కాదు, ఇంకా ఏ ధార్మిక కార్యక్రమాలైనా నిరంతరం ఇక్కడ కొనసాగేటట్టు ఉండాలని చెప్పని అందరికీ ఏ అర్ధరాత్రులు అపరాధులుగా ఉండరు అంటూ కలిగించాలని ఇక్కడ చేయాలని చెప్పని ఇది అవసరం జరిగింది. కనుక ఈరోజు పిల్లలు యూత్ పిల్లలు ఎక్కువ చేస్తుంటారు గణేష్. ఇంకా యూత్ ఎందుకు కావాలంటే వాళ్ళకి దైవభక్తి అనేది చాలా తక్కువ అవుతుంది. వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ చేయడం దేవుని మీద ఎక్కువ పాటలు కానీ దేవుని మీద ఎక్కువ కార్యక్రమం ఉన్నట్టు ఏర్పాటు చేయించండి. మిగతాది ఏదైనా కూడా మీరు ఈ కమిటీ నిర్ణయించి మాకు ఏదైనా బాధ్యత అయితే ఖచ్చితంగా ఆ రోజు వర్షాలు లేవు నీళ్ళు అన్నప్పుడు కూడా అక్కడ కర్ణాటకలో నీళ్ళు తెప్పించి మనం బీచ్ పనులు నిమజ్జనం చేస్తాం. 2 days నీళ్ళు అట్లా మనము ఇక్కడ అనేక లారీలు ఏర్పాటు చేసినాం. పర్మనెంట్గా అదే అనాథ చేసింది బీచ్ పనుల ఏర్పాట్లు కావచ్చు. అట్లా అనేక కార్యక్రమాలు మనం చేస్తున్నాం. వర్షమికి నడుస్తుంది ఈ గణేష్ ఉత్సవ సమితి. కనుక ఇంకా ఉత్సాహవంతం వల్లనే ఇన్వాల్వ్మెంట్ చేయండి. ఇది ఒక సొత్తు కాదు, ఇది హిందూ ఉంటున్న ప్రతి ఒక్కరి సొత్తు. ఇది మనందరికీ ఇన్వాల్వ్మెంట్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేటట్టు మంచిగా చేయాలని చెప్పని మా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పని ఈ వేదికల మీద మన హనుమాన్ జయంతి కావచ్చు, ఇక్కడ శ్రీరామనవమి కావచ్చు, గణేష్ ఉత్సవం కావచ్చు, నాతో పాటు మీరందరినీ నేను ఏదైనా తప్పు మాట్లాడితే రాజకీయ మాట్లాడదని మమ్మల్ని అందరూ నియంత్రించే బాధ్యత మీపైన ఉంది. మేము మీ పిల్లలు మీరందరూ సక్రమంగా నడిపించాల్సిన బాధ్యత ఉంది. తప్పులు చేసిన అప్పులు చేసిన కనుక ఇక్కడ ఈ వేదిక మీద అందరికీ మంచి చేసే ప్రతి ఒక్కరికి కూడా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పండి. మీరే మాకు ఏదైనా బాధ్యత అయితే కూడా నా బాధ్యత మీ బిడ్డగా నేను నిర్వహించడానికి ఖచ్చితంగా నేను ఆంజనేయ గారు అందరికీ తెలియజేస్తున్నాను. बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की।